బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు, దాంట్లో ఎన్ని ట్విస్టులు నెలకొన్నాయో మనందరికీ తెలిసిందే. అయితే సోనం రఘువంశీ తన భర్తను ఎలా చంపించిందో కూడా మనందరికీ తెలుసు. ఆ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో మరో ఇంట్రెస్టింగ్ ఒక వీడియో బయటకు వస్తుంది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత సోనం రఘువంశీలో ఇలాంటి ఒక కోణం కూడా ఉందా అనే డౌట్ తప్పకుండా మీకు వస్తుంది. అయితే వీళ్ళ పెళ్లి వేడుకలో సోనం రఘువంశీ అదేవిధంగా రాజా రఘువంశీకి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో సోనం రఘువంశీ చాలా నవ్వుతూ ఒక ప్లెజెంట్ స్మైల్తో మాట్లాడుతూ తన భర్త రాజా రఘువంశీ చేయి పట్టుకొని కూడా తను నవ్వుతూ అక్కడే స్టేజ్ పైన చాలా స్నేహపూరితంగా తను మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియో చూశాక అసలు ఈ మర్డర్ చేసింది సోనమేనా అన్న డౌట్ కూడా మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. అంత ప్రేమగా అంత హ్యాపీగా సోనం కళ్ళల్లో ఆనందం కానీ లేదా అదంతా కూడా కనిపిస్తోంది. ఎస్, ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. అక్కడ ఏం మాట్లాడారు కూడా విన్న తర్వాత తిరిగి విల్ గెట్ బ్యాక్ టు యూ. एक दूसरे की आंखों में आंखें डाल के तो एक दूसरे एक का हाथ पकड़ लीजिए आप, ठीक है। तो एक दूसरे की आंखों में देखना है, मेरी आंख में नहीं देखना है, ठीक है। सबको पहले अपना नाम बता दो, अपना नाम क्या है? राजा। ठीक है, तो आपको बोलना है इनकी आंखों में आंखें डाल के कि मैं राजा यह वचन देता हूँ कि शादी के बाद रोज सुबह सबसे पहले मैं उठूंगा, मैं अदरक वाली चाय बनाऊंगा, अरे नहीं आती, उसके बाद अपनी वाइफ को उठाऊंगा। उठा जरूर दूंगा। चाय बनानी नहीं आती। चलिए, पहला वचन मानते हैं आप, ठीक है। एक वचन कंप्लीट हुआ, एक बार तालियां हो जाए हमारे कपल के लिए। दूसरे वचन के लिए जाते हैं हम लोग। मैं राजा यह वचन देता हूँ शादी के बाद अपनी वाइफ को हर महीने शॉपिंग पे लेके जाऊंगा। शॉपिंग पे लेके जाऊंगा। हाँ, ये बात तो एग्री हो गए। चलिए लड़की वालों ताली बजा दो यार, आपकी लड़की की बात है यार। चलिए थर्ड, मैं राजा यह वचन देता हूँ शादी के बाद मैं अपनी वाइफ को साल में एक बार वर्ल्ड टूर पे लेके जाऊंगा। हाँ, एक बात भी एग्री हो गए, ताली हो जाए। एक फाइनली एक हम बस दुल्हन से एक वचन लेंगे, लास्ट वचन लेंगे, और अगर वो एग्री हो गई इस वचन के लिए तो मैं मान जाऊंगा। चलिए मैम, आपका नाम सबको बता दीजिए आप। सोनम, ठीक है। मैं सोनम यह वचन देती हूँ कि शादी के बाद राजा एजी ओजी हमारे ओजी, ठीक है। शादी के बाद ये अपने दोस्तों के साथ कहीं भी जाए। अच्छा, इन्होंने एग्री किया ना कि अभी सारे बच्चों ने बेचारे ने एग्री किया। उसने बोला चाय भी बना के दूंगा, सीखूंगा, पर आपको एग्री करना है इस वचन पे। अपने दोस्तों के साथ कहीं भी जाए, कहीं भी पार्टी करे, साफ बना, कहीं भी पार्टी करे, कहीं भी मुंह काला करे, मैं कभी यह नहीं कहूंगी कि कहाँ थे, किसके साथ थे। राजा भाई तुम तो गए, तुमने 3 वचन दिए, उन्होंने एक वचन पे भी एग्री नहीं किया। तो लास्ट वचन आप दोनों को एक साथ में लेना है। हम दोनों एक करके, थोड़ा पास में जाओ। हम दोनों मिलके यह वचन देते हैं कि शादी के बाद हम दोनों एक आईपीएल टीम बनाएंगे। जरूर बनाएंगे। हाँ, बच्चों के आईपीएल टीम बनाएंगे आप। एक बार हमारे दोनों कपल्स के लिए एक बार जोरदार ताली हो जाए। थैंक यू सर, थैंक यू मैम, थैंक यू సో మచ్ ఫర్ కమింగ్। రైట్, విన్నారు కదా, ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీనెస్తో ఒక ప్లెజెంట్ స్మైల్తో సోనం అక్కడ రాజా రఘువంశీతో మాట్లాడింది. అయితే అక్కడుండే హోస్ట్ వాళ్ళిద్దరితో ప్రమాణం చెప్పించాడు. అంటే ఫస్ట్ అయితే రాజా రఘువంశీ
నేను ఇది ప్రమాణం చేస్తున్నాను, నా వైఫ్కి పొద్దున్నే లేవగానే టీ చేసి పెడతాను, తర్వాత నెలకి ఒక్కసారైనా షాపింగ్కి తీసుకెళ్తాను, ఆ తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా వరల్డ్ టూర్కి తీసుకెళ్తాను అని చెప్పి కూడా నేను ప్రామిస్ చేస్తున్నానంటూ కూడా రాజా రఘువంశీ మాట్లాడుతున్నప్పుడు సోనం కళ్ళల్లో ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, తాను నిలబడిన తీరు కావచ్చు, అంతా కూడా ఎంతో హ్యాపీగా, అంటే తన హస్బెండ్ తన కోసం ఇన్ని చేస్తాను అని చెప్తున్నాడు అని చెప్పి కూడా ఎంతో హ్యాపీనెస్ సోనం ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అగైన్ ఆ హోస్ట్ సోనంకి చెప్పాడు, నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను, నా హస్బెండ్ బయటికి ఎక్కడ పోయినా కూడా అడగను అని చెప్పి హోస్ట్ ప్రమాణం చేయమని చెప్పినప్పుడు కూడా ఆ వైఫ్ తను సోనం రఘువంశీ తను ఏం చెప్పింది, లేదు నేను అడుగుతాను, ఖచ్చితంగా నా హస్బెండ్ ఎక్కడున్నాడు, ఎవరితో వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా అడుగుతాను అంటూ కూడా నవ్వుతూ కాస్త సిగ్గుపడుతూ కూడా ఆవిడ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత అంటే ఎంతో క్లియర్గా ఈ మర్డర్ సోనం చేసిందా అనేంతలా అసలు ఎవరు నమ్మరు, అంత హ్యాపీ మూమెంట్లో, అంత జాయ్ఫుల్ మూమెంట్లో, అంత ప్లెజెంట్ స్మైల్తో కూడా ఆవిడ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే అది చూసిన తర్వాత నిజంగానే సోనంలో ఒక మర్డర్ చేసేంత ఒక కోణం ఉందా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా షాక్కి గురవుతారు ఈ వీడియో చూసిన తర్వాత. నాకు పర్సనల్గా అలానే అనిపించింది. బట్ కట్ చేస్తే పెళ్ళైన తర్వాత హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ నిందితులను అంటే సుపారీ గ్యాంగ్తో మాట్లాడి 20 లక్షల సుపారీ ఇచ్చి ఆ తర్వాత తన భర్తను తన కళ్ళ ఎదుట చంపించింది. బట్ ఆ వీడియో ఇప్పుడు కూడా మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ వీడియో మీరు చాలా చూడొచ్చు, క్లియర్గా కూడా చూడొచ్చు. ఒకసారి ఆ వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. అక్కడ అంటే ఆ హోస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మీ భర్త మీకోసం ఇన్ని ప్రామిసెస్ చేస్తున్నాడు, మీరు ఆ మాత్రం ప్రామిస్ చేయాలి అంటే లాస్ట్ క్వశ్చన్, అవును నేను భర్త ఎక్కడి పోయినా అడగను అని మీరు ప్రామిస్ చేయండి అని చెప్పినప్పుడు తను నవ్వుతూ లేదు అట్లెట్లా నేను ఖచ్చితంగా అడుగుతాను, తన ఫ్రెండ్స్తో బయటికి పంపించాను, ఇవన్నీ కూడా తను చాలా నవ్వుతూ చాలా క్యాజువల్గా ఒక ప్లెజెంట్ స్మైల్తో ఎంతో పాజిటివ్ బాడీ లాంగ్వేజ్తో కూడా తను అక్కడ నిలబడి రాజా రఘువంశీ చెయ్యి పట్టుకొని మరి తను అక్కడ నిలబడి మాట్లాడుతుంది. అండ్ ఆల్సో తన భర్త పేరు తీసుకోమని చెప్పినప్పుడు కూడా చాలా షైగా ఫీల్ అవుతూ తను అక్కడ నిలబడింది. అండ్ ఇది చూస్తే అసలు సోనం ఇక్కడ ఈ సోనమేనా చంపింది అనేలాగా కూడా కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇట్స్ క్లియర్, సోనం రఘువంశీ ఒక సుపారీ గ్యాంగ్కి 20 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి చంపించింది అని. బట్ ఇక్కడ ఏదైతే పెళ్ళప్పుడు దృశ్యాలు అంటే ఎవరికి కూడా ఎలాంటి డౌట్ రాకుండా తాను ఎంత బాగా యాక్ట్ చేసిందంటే ఒక క్రిమినల్ లాగానే కాదు, ఒక యాక్ట్రెస్ లాగా కూడా ఎంతో బాగా నటించి నమ్మించి తన హస్బెండ్ని హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ కామాఖ్యదేవి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే తాను తాకనిస్తాను అని చెప్పి షరతులు పెట్టి ఆ తర్వాత మేఘాలయలో ఒక నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఎవరికైతే సుపారీ ఇచ్చారో ఆ నిందితులను అక్కడికి రప్పించి ఎంతో దారుణంగా వాళ్ళు అక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వెపన్తో పొడిచి మరి ఆ నిందితులు చంపేసిన తర్వాత తన చేతులతో తానే తన భర్తను ఆ లోయలో పడడానికి ఆ నిందితులకు సహాయం చేసింది సోనం రఘువంశీ. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం కదా, అంటే ఒక మనిషిలో 2 రూపాలు ఉంటాయంటాం కదా, అలాంటిది ఇక్కడ కనిపిస్తోంది. అక్కడ స్టేజ్ మీద ఏమో ఎంతో నవ్వుతూ ఎంతో హ్యాపీనెస్గా షై ఫీల్ అవుతూ ఒక పాజిటివ్ గెస్చర్తో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్ బాడీ లాంగ్వేజ్తో కూడా అక్కడ తన హస్బెండ్తో ఒక మూమెంట్, అంటే ఈ మధ్య వెడ్డింగ్స్లో ఇలాంటివి చాలా సాధారణం, ఒక ఈవెంట్ క్రియేట్ అవుతుంది, అక్కడ హోస్ట్ ఒక ఫన్ గేమ్స్ క్రియేట్ చేస్తారు, ఇవన్నీ జరుగుతుంది. అలా వాటన్నిటిలో కూడా ఇష్టం లేని పెళ్లి చేశారు అనే ఏమాత్రం రిగ్రెట్ కూడా తన కళ్ళల్లో కానీ అక్కడ ఏం కనిపించట్లేదు. అంటే ఎంతలా నటించి ఉంటుంది, ఎంతలా నమ్మించి ఉంటుంది. అండ్ అలా నమ్మించిన సోనం తన భర్తను తన కళ్ళ ముందర చంపేసి ఉంటే రాజా అతను చనిపోయేటప్పుడు ఎలాంటి ఏ ఫీలింగ్తో అతను చనిపోయి ఉంటాడు. నమ్మడానికి కూడా చాలా షాకింగ్ అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు సంచలనంగా మారడానికి రోజుకి ఒక కొత్త విషయం బయటకు వస్తున్న నేపథ్యంలో ఇలా కూడా మనుషులు ఉంటారా అనే విధంగా కూడా ఇవి చూస్తుంటే అర్థమవుతుంది.